హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ సినిమా చూద్దాం. మనం బిగ్ బాస్ చూసుంటాం, కానీ ఏలియన్స్ బిగ్ బాస్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుందనేలా ఈ సినిమా ఉంటుంది. సంబంధమే లేని కొందరిని వేర్వేరు చోట్ల నుంచి తీసుకొచ్చిన ఏలియన్స్ వారిని అడవిలోకి వదులుతాయి. ఇక వారితో దాగుడు మూతలు ఆడుతుంటాయి. కానీ ఇందులో ఎలిమినేట్ అయితే నేరుగా పైకే పోతారు. ఈ సినిమా పేరు ప్రెడేటర్స్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆకాశం నుంచి హీరో కింద పడుతున్నాడు. సడన్ గా కళ్ళు తెరిచిన అతడు ఆకాశం నుంచి కింద పడిపోతున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. అకస్మాత్తుగా కుయ్యమని సౌండ్ వచ్చి వెనుకున్న పారాషూట్ ఓపెన్ అయింది. అప్పుడు ఒక అడవిలో పడిపోయాడు. కింద పడిపోయిన అతడు నెమ్మదిగా లేచి చూస్తున్నాడు. అప్పుడు అతని వెనకే ఇంకొకడు పారాషూట్ లో వచ్చి కింద పడ్డాడు. పడిన వెంటనే రెండు చేతుల్లో రెండు గనులు తీసుకుని హీరోకు ఎక్కుపెట్టాడు. అది చూసి బెదిరిపోయిన హీరో, తాత కాల్చమాకయ్యా, నేను నీ శత్రువును కాదు అని అన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే సడన్ గా వీళ్ళ మధ్యలోకి ఇంకొకడు వచ్చి పడ్డాడు. అతని పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. కింద పడగానే అప్పడం లాగా మారిపోయాడు. అసలు ఏం జరుగుతుందిరా అని వీళ్ళు ఆలోచిస్తున్న క్రమంలో వెనక నుంచి ఎవరో మెషిన్ గన్ తో కాలుస్తున్నారు. వెంటనే ఒక చెట్టు వెనక వెళ్లి దాక్కున్నారు. అప్పుడు హీరో ఎవడో ఒకడు కాలుస్తున్నాడని తెలుసుకుని చుట్టూ తిరిగి వెళ్లి ఎవడైతే కాలుస్తున్నాడో వాణ్ణి తనకు గన్ పెట్టాడు. దయచేసి కాల్చడం ఆపు, ఎందుకంటే నేను నీ శత్రువును కాదు అని చెప్పాడు. అది నేనెలా నమ్మాలి అని అంటుంటే, రేయ్, నువ్వు కాల్చిన కాల్చుడుకు నీ శత్రువునైతే ఈ పాటికే నీ తల పేలిపోయేది అని అన్నాడు. సరే అని అతడు అన్నాడు. అప్పుడు మిషన్ గన్ పట్టుకున్న అతడు, నా పేరు నికోలస్, నేను రష్యా వాణ్ణి అని చెప్పాడు. ఇంతకీ చివరగా నీకేం జ్ఞాపకం ఉంది అని హీరో అడిగాడు. నేను యుద్ధంలో ఫైట్ చేస్తున్నాను. సడన్ గా తెల్లని వెలుగు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఆకాశం నుంచి కింద పడుతున్నా అని చెప్పాడు. అచ్చం ఇలాగే ఈ తాతకు కూడా జరిగిందట. ఈ ముగ్గురు మాట్లాడుకుంటుంటే దూరంగా ఒక అమ్మాయి స్నైపర్ గన్ తో వీళ్ళ వైపే చూస్తోంది. ఆమెను చూసిన హీరో, కొంచెం తుపాకీ కింద పడేయమ్మా అన్నాడు. అప్పుడు రష్యావాడు ఆమెను చూస్తూ, ఇదేమైనా ఆసియా ఖండమా? మమ్మల్ని తీసుకొచ్చింది నువ్వేనా అని ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు ఆమె, నేను ఇలాంటి చాలా అడవులను చూశాను, కానీ ఇది ఆసియాలోని అడవిలాగా లేదు, ఎందుకంటే ఇక్కడున్న క్లైమేట్స్ ను బట్టే చెప్పగలను అంది. ఒకవేళ ఆఫ్రికా అడవి ఉంటుంది అని అంది. నేను ఇంకా చాలా పారాషూట్లు కింద పడడం చూశాను అని అంది. అప్పుడు అంతా కలిసి అటువైపు వెళ్తున్నారు. వీళ్ళు ముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు వెనక కోటు సూటు వేసుకుని వీళ్ళనే గమనిస్తున్నాడు. వీళ్ళంతా వెళ్తుంటే ఇంకో వైపు ఒక ఖైదీ, ఒక ఆఫ్రికా వాడు ఫైటింగ్ చేస్తున్నారు. వీళ్ళు చేతుల్లో తుపాకులతో నిలబడి ఉండడం చూసి వాళ్ళు ఫైటింగ్ ఆపేశారు. అప్పుడు వాళ్ళని చూసిన హీరోయిన్, మీరు గొడవ పడే దానికంటే కూడా మనం పెద్ద ప్రాబ్లం లో ఉన్నామని చెప్పింది. అందువల్ల మనమంతా ఐక్యంగా ఉండాలంది. అప్పుడు ఆ ఖైదీ, మనమంతా ఐక్యంగా ఉండాలంటే అక్కడ ఒకడు తలకిందులుగా వేలాడుతున్నాడు, మొదట వాణ్ణి కాపాడండి అని అన్నాడు. అతడు ఆకాశం నుంచి కింద పడేటప్పుడు పారాషూట్ అక్కడ చెట్టుకు చిక్కుకుని వాడు తలకిందులుగా వేలాడుతున్నాడు. కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. అతడి కిందే ఒక బావి లాంటిది ఉంది. అది చూసిన హీరో గన్ తీసి పారాషూట్ ను కాల్చాడు. అతడు నీళ్లలో పడ్డాడు. హీరో అతన్ని కాపాడాడు. నువ్వెవరు తమ్ముడు అని అడిగితే, నేను ఒక డాక్టరు అని చెప్పాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. అడవిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వెనక వస్తూ ఉన్న ఆ కోటు సూటు వేసుకున్న అతన్ని చూశారు. అతడు ఏదో దయ్యం పట్టినట్లు దేన్నో చూస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ముందుకు వెళ్లి చూస్తే డిఫరెంట్ రాయి ఒకటి ఉంది. ఆ రాయి కింద చాలా జంతువుల యొక్క పుర్రెలు పడి ఉన్నాయి. వాటిని చూసిన నైజీరియా వాడు, ఇది ఎవరైతే చేశారో వాళ్ళు వేటాడి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని చెప్తున్నాడు. ఇదంతా చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఇది మిలిటరీ టెస్ట్ అయి ఉంటుంది. మనం చాలా టెన్షన్ లో ఉన్నప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారేమో అని ఒకడన్నాడు. ఇది మిలిటరీ టెస్ట్ కాదు. మా ఊర్లో ఏం చేస్తారంటే, ఎవడైనా అప్పు తీసుకుని డబ్బు తిరిగి ఇవ్వలేదనుకో, అతన్ని తీసుకెళ్లి డ్రమ్ములో పెడతారు. 10 రోజుల్లో అతని ఇంటి నుంచి డబ్బు రాలేదనుకో, ఆ డ్రమ్ముతో పాటు అతన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. అలాంటిదే ఇక్కడ ఏదో జరుగుతోంది అని ఇంకొక ఆయన అన్నాడు. ఒక్కొక్కరు వాళ్ళ ఊర్లలో జరిగేదంతా చెప్తున్నారు. ఇదంతా చూసిన హీరో, మనల్ని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారో ఎవరికీ తెలియదు, కానీ ఒకే ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ అడవి నుంచేని వీలైనంత త్వరగా బయటకు వెళ్తేనే మంచిది అని అన్నాడు. అతను ముందు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, మనమంతా ఒక్కటిగా ఉంటేనే మంచిది అని హీరోయిన్ అంటోంది. అయితే నన్ను ఫాలో కండి అని తన పాటన తను వెళ్తున్నాడు. అప్పుడు అంతా అతని వెనకే వెళ్తున్నారు. అలా వెళ్లేటప్పుడు రష్యా వాడు ఒక డిఫరెంట్ పువ్వును ముట్టుకు
ముట్టుకోబోయాడు. అతని దగ్గరకు వచ్చిన డాక్టర్ నేనైతే దాన్ని ముట్టుకోను అన్నాడు. ఒక చిన్న కత్తి తీసి ఆ పువ్వు పై పెట్టాడు. వెంటనే అది మూసుకుంటోంది. అప్పుడు ఆ పువ్వు యొక్క రేకు ఆ కత్తికి ఆనుకుంది. అప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇది విషమున్న పువ్వు, ఇది లైట్ గా నీ చేతికి అంటుకున్నా కూడా ఈ పాటికే నువ్వు చచ్చేవాడివి అని అన్నాడు. చాలా మంచి పని చేశావు, కాసేపట్లో నా ప్రాణాలు కాపాడావు అని రష్యా వాడన్నాడు. ఇక నడుచుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తున్నారు. మనం రెస్ట్ తీసుకోవాలి అని హీరోయిన్ అంటుంటే అది పట్టనట్లు హీరో ముందుగా వెళ్తూనే ఉన్నాడు. మీరు రెస్ట్ తీసుకుంటే తీసుకోండి, నాకేంటి, నా పార్ట్నర్ నేను వెళ్తాను, మీకు ఇష్టం ఉంటే నాతో రండి లేకపోతే లేదు అన్నట్లు వెళ్తున్నాడు. అప్పుడు హీరో ఒక విషయం నోట్ చేశాడు. నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను సూర్యుడు కొంచెం కూడా కదలకుండా అక్కడే ఉంటున్నాడు అని అన్నాడు. అసలు ఏం జరుగుతోంది అని హీరోయిన్ అంటుంటే అప్పుడు వాళ్ళందరినీ చూస్తున్న హీరో ఈ డబుల్ గన్ తాత మెక్సికో గ్యాంగ్ కు చెందినవాడు. అది ప్రపంచంలోనే చాలా డేంజర్ గ్యాంగ్. ఈ గుండోడు నైజీరియాకు చెందిన రౌడీ. రష్యాకు చెందిన అతడు ఆర్మీలో పనిచేసేవాడు. కోటు సూటు వేసుకున్న అతడు జపాన్ కు చెందినవాడు. అంతా కూడా చాలా డేంజర్ గాలే. కానీ ఈ డాక్టర్ ను ఎందుకు ఈ గ్రూప్ లోకి తీసుకొచ్చారో నాకు తెలియట్లేదు అని హీరో అంటున్నాడు. మనల్ని ఎవరో ఎంపిక చేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెబుతున్నావే అని హీరోయిన్ అంది. అవునని హీరో అన్నాడు. మరి నువ్వెవరు, అమెరికా ఎక్స్ ఆర్మీ మేనా అని హీరోయిన్ అడిగితే చెప్పను అన్నాడు. వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో పారాషూట్ తో మూయబడిన పెట్టె ఒకటి ఉంది. వెంటనే అంతా అలర్ట్ అయ్యారు. నెమ్మదిగా వెళ్లి పారాషూట్ ను తొలగించారు. అక్కడ ఏమీ లేదు, కానీ కుళ్ళిపోయిన మాంసపు ముద్ద ఉంది. అప్పుడే వాళ్ళు ఒక విషయం గమనించారు. వాళ్ళ చుట్టూరా ఇలా పారాషూట్ తో మూయబడిన చాలా పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెల్లోంచి ఏదో మృగం బయటకు వచ్చినట్లుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు నైజీరియాకు చెందిన వ్యక్తి ఒక కర్రను తన్నాడు. సడన్ గా కింద పడ్డాడు. అప్పుడు అక్కడ పెట్టిన ఉచ్చులు యాక్టివేట్ అయ్యాయి. ఒక కర్ర పైకి లేచింది. అప్పుడు చాలా బరువుతో ఉన్న మొద్దులు వీళ్ళ వైపు దూసుకొచ్చాయి. ఇక ఒక్కొక్కరు ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తారు. అప్పుడు హీరోయిన్ పరిగెత్తుతుంటే ఒక గోతిలో పడింది. అప్పుడు ఆమె ఒక వేరును పట్టుకుని వేలాడుతోంది. అప్పుడు హీరో ఆపదలన్నీ దాటుకుంటూ వచ్చి ఆమెను కాపాడాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ గన్లు పట్టుకుని 360 రౌండ్ లో మొత్తం తిరిగి చూశారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశారు. చూస్తే ఒక డెడ్ బాడీ ఉంది. అతని జేబులో ఏముందో అని తీసి చూస్తే అతని ఐడిని చూస్తే అమెరికా ఆర్మీకి చెందిన వాడని తెలిసింది. ఏ మృగం ఇతన్ని ఇంత ఘోరంగా చనిపిందో అని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తాకడంతో ఆ ఉచ్చులు యాక్టివేట్ అయ్యాయి కదా. ఒక మృగం నుంచి కాపాడుకోవడం కోసమే ఈ అమెరికా వాడు వాటిని తయారు చేశాడు. కానీ ఆ మృగం చేతిలోనే చనిపోయాడు. డెడ్ బాడీని చూసిన డాక్టర్ ఇతడు చనిపోయి 2 రోజులు అయి ఉంటుంది అని అన్నాడు. అతని ఐడి చూసినప్పుడు అతన్ని ఆఫ్ఘనిస్తాన్ కు పంపించినట్లు తెలిసింది. కానీ ఇక్కడ ఇతడేం చేస్తున్నాడు అని ఆలోచించారు. అప్పుడు నైజీరియాకు చెందిన అతడు సడన్ గా చెట్టు దగ్గర ఏదో ఉన్నట్లు దాన్నే చూస్తున్నాడు. ఇక్కడ చాలాసేపు ఉండొద్దు, వెంటనే వెళ్దాం రండి అని మిగతా వాళ్ళంతా వెళ్తున్నారు. కానీ ఈ గుండుగాడు మాత్రం చెట్టునే చూస్తున్నాడు. చెట్టు పైన ఉన్న ఏదో ఒక జంతువు హీట్ వేవ్స్ ద్వారా ఇతన్నే చూస్తోంది. ఇతడు దయ్యం పట్టినట్లు చూస్తుంటే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి ఏం కనిపిస్తోంది అని అడిగింది. ఏమీ లేదు, రా వెళ్దామని అన్నాడు. ఇక అడవి గుండా నడుచుకుంటూ వెళ్లి ఒక కొండ పై భాగానికి వచ్చారు. అక్కడి నుంచి చూస్తే ఆకాశంలో చాలా గ్రహాలు కనిపిస్తున్నాయి. అప్పుడే వాళ్ళకు అర్థమైంది వీరు ఉన్నది వేరే గ్రహం అని. మరో పక్కన వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా వీరి పైనుంచేని ఒక డ్రోన్ వెళ్తోంది. అప్పుడు అంతా తుపాకులు తీశారు. కానీ ఖైదీ దగ్గర కేవలం కత్తి మాత్రమే ఉంది. అప్పుడు వీళ్ళందరినీ చూస్తూ మీ దగ్గర గన్నులున్నాయి, నాకు ఒకటి ఇవ్వరా అని అడిగాడు. అప్పుడు నైజీరియన్ అతని దగ్గరికి వెళ్లి శబ్దం చేస్తే చంపి పడేస్తా అని బెదిరించాడు. ఇదే టైంలో వీరి వైపు ఏదో పరిగెత్తుకుంటూ వచ్చినట్లు అనిపించింది. ఇక అంతా కూడా ఆ వైపు చూశారు. చూస్తే డైనోసార్, కుక్క రెండు కలగలిపితే ఒక జీవి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆ ఏలియన్ మృగం వీరి వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. వీళ్ళు తుపాకులు తీసి దాన్ని కాలుస్తున్నారు. కానీ ఒకటి చనిపోతే దాని వెనుక చాలా వస్తున్నాయి. ఆ జంతువును చూడగానే వీళ్ళు అక్కడి నుంచి పారిపోతున్నారు. హీరోయిన్ మాత్రం ధైర్యంగా అక్కడ నిలబడి కాలుస్తోంది. ఒక డాగు డాక్టర్ వెంట పడుతోంది. అప్పుడు హీరోయిన్ గురి చూసి దాన్ని కాల్చింది. ఖైదీని ఒక డాగ్ అటాక్ చేయబోతుంటే నైజీరియన్ వచ్చి కాపాడాడు. ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వీళ్ళు ఎంత పోరాడినప్పటికీ ఆ డాగులు రావడం మాత్రం ఆగడలేదు. వీళ్ళు కాలుస్తూనే ఉన్నారు. సడన్ గా విజిల్ శబ్దం వచ్చింది. ఆ శబ్దం వినగానే ఇవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ తర్వాత సౌండ్ వచ్చిన వైపు తిరిగి వెళ్లిపోయాయి. అవి ఎందుకు వచ్చాయో
ఎందుకు వెళ్ళిపోయాయో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు హీరో మీ తుపాకుల్లో బుల్లెట్లను లోడ్ చేయండి అని అన్నాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే మనల్ని ఎవరో వేటాడుతున్నారు. ఈ ప్రాంతం ఒక స్టేడియం లాంటిది. మనమేమో బిగ్ బాస్ లో లాగా ఉన్న ప్లేయర్స్ మీ మొదట ఈ కుక్కలను పంపించి మనం ఏం చేస్తున్నాం, ఎలా పరిగెత్తుతున్నామో టెస్ట్ చేశారు. మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలుసుకుని మనం ఎదురు చూడని సమయంలో అటాక్ చేస్తారు. అప్పుడు వేటాడి వేటాడి చంపుతారు అని అన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే దూరంగా కాపాడండి అని అరుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు అంతా పరిగెత్తి అక్కడ చూస్తున్నారు. అక్కడ చూస్తే డబుల్ తుపాకీ తాత అటువైపు తిరిగి ఉన్నాడు. నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. హీరోయిన్ వెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ ఆమెను హీరో ఆపాడు. ఇది ఒక ఉచ్చు అన్నాడు. అప్పుడు కింద ఉన్న ఒక రాయి తీసి విసిరాడు. అప్పుడే తెలిసింది ఆ తాత చుట్టూరా ఎలక్ట్రిక్ షీల్డ్ ఉందని. అటువైపు ఎవరు వెళ్ళినా కూడా భస్మం అయిపోతారు. మనల్ని వేటాడేవారు ఈ తాతను ఆధారంగా చేసుకుని మనల్ని చిక్కుకునేలా చేశారని అంటున్నాడు. మనం అతనికి సాయం చేయలేము అని తిరిగి వెళ్లిపోతున్నారు. అప్పుడు హీరోయిన్ ఈ తాత ఇలా కష్టపడుతూ చావడం కంటే ప్రశాంతంగా చావడమే మేలని స్నైపర్ తో కాల్చింది. కానీ ఆ తాత చనిపోయిన తర్వాత కూడా నాకు సాయం చేయండి అని అరుస్తున్న వాయిస్ వస్తోంది. అది విన్న తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోయింది. వీళ్ళు మాట్లాడే వాయిస్ ను కూడా కాపీ చేసి అచ్చం అలాగే ఆ ఏలియన్ మాట్లాడుతోంది. మళ్ళీ అడవిలోకి వచ్చారు. మనం ఎత్తైన ప్లేస్ కు వెళ్ళాలి అని హీరోయిన్ అంటోంది. కానీ హీరో ఏమంటున్నాడంటే లేదు, మనం ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలంటే మనల్ని ఎవరు వేటాడుతున్నారో తెలుసుకోవాలి అన్నాడు. దానికి ఉన్న ఒకే ఒక దారి ఈ ఏలియన్ కుక్కలు వచ్చాయే అవి నడుచుకుంటూ వెళ్లిన అచ్చులున్నాయి కదా, వాటి వెంబడే వెళ్దామని అన్నాడు. మనల్ని ఎవరు వేటాడుతున్నారో తెలియకుండా ఎవరినని చంపుతాము అని హీరో అన్నాడు. ఇక ఆ కాలు అచ్చుల వెనకే వెళ్లారు. ఇక అడవి మధ్యలోకి వెళ్లి చూస్తే అక్కడ ఆ కుక్కలను వేలాడదీసి ఉన్నాయి. అంతేకాదు చాలా మంది మనుషుల యొక్క పుర్రెలు కర్రలకు వేలాడుతున్నాయి. ఇక కింద అటు ఇటు చూస్తుంటే డిఫరెంట్ పుర్రెలు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్లి చూస్తుంటే ఒక ప్రెడేటర్ ను ఒక చెట్టుకు కట్టి పెట్టి ఉంది. దాన్ని చూడగానే హీరోయిన్ యొక్క ముఖమే మారిపోయింది. అప్పుడు రష్యా అతడు తుపాకీతో దాన్ని తట్టాడు. అది కోపంతో అరిచింది. అది వినగానే మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటున్నారు. వీళ్ళు చుట్టూ చూస్తే హీరో కనిపించట్లేదు. అయ్యయ్యో వీడెక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు. అదే టైంలో బయట నుంచి కాలుస్తున్న హీరో అందరూ వేగంగా ఇక్కడ నుంచి పారిపోండి అన్నాడు. అప్పుడు వాళ్లకు కళ్ళకే తెలియని జంతువులు అటు ఇటు పరిగెత్తుతున్నట్లు అనిపించింది. అందరూ కూడా తుపాకులు తీసి కాలుస్తూనే అటు ఇటు పరిగెత్తుతున్నారు. ఇక రష్యా వాడు కాలుస్తుంటే సడన్ గా లేజర్ వచ్చి అతనిపై పడింది. వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక వాళ్ళ వెనుకనే లేజర్ బుల్లెట్స్ వచ్చి పడుతున్నాయి. వీళ్ళు పరిగెత్తుతుంటే ఆ జంతువులు వెంబడిస్తూనే వస్తున్నాయి. ఒకానొక సమయంలో అంతా కూడా జారుకుంటూ వెళ్లి జలపాతంలో పడ్డారు. వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఒక డ్రోన్ నోట్ చేస్తోంది. ఆ తర్వాత నేరుగా అడవి మధ్యలో ఉన్న చోటుకు వెళ్ళింది. అక్కడ చూస్తే 3 ప్రెడేటర్లు ఏలియన్ కుక్కలతో సహా ఉన్నాయి. ఇక నీటిలోంచి బయటకు రాగానే హీరోయిన్ హీరోను అటాక్ చేసింది. నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని తీసుకెళ్లి వాటికి ఎరగా వేయాలని అనుకుంటావు అంటోంది. మమ్మల్ని మాత్రం పంపించి నువ్వేమో బయట ఉన్నావు, నువ్వొక మోసగాడివి అని అంటుంటే లేదు లేదు మనం దేన్ని ఎదిరించి పోరాడాలో తెలుసుకోవాలని అలా చేసా అన్నాడు. నువ్వు ఇంత మాటలు మాట్లాడుతున్నావే, నువ్వెందుకు నిజాన్ని బయటకు చెప్పట్లేదు? ఆ జంతువుల గురించి నీకేదో తెలుసు, అదేంటో మాకు చెప్పవయ్యా అంది హీరోయిన్. అప్పుడే అతడు ఒక విషయం చెప్తున్నాడు. మా ఊర్లో 1987లో ఒక విషయం జరిగింది. అమెరికాకు చెందిన 6 ఆర్మీ వాళ్ళు అడవిలోకి వెళ్లారు. అడవిలో దాక్కున్నా CIA వెతుకుతున్న ఒక అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అలా వెళ్లేటప్పుడు వాళ్ళు ఇలాంటి ఒక ప్రాణికి ఎదురుగా వెళ్లారు. కానీ అప్పుడు ఆ టీంలో ఒకే ఒక అతడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు రాసిన రిపోర్ట్ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ జంతువులు అవి ధరించే సూట్ వల్ల మన కంటికి కనిపించకుండా ఉండే శక్తి వాటికి వస్తుంది. అవి ఇన్ఫ్రారెడ్, యూవీ అని అన్ని ఫీచర్లుండే సూట్ వేసుకుంటాయి. మన శరీరంలో ఉండే వేడి ద్వారానే అవి మనల్ని చూస్తుంటాయి. అందువల్ల ఆ వ్యక్తి తన శరీరానికి బురద పూసుకుని ఆ జంతువులు తనని చూడకుండా చేసుకుని ఆ తర్వాత అటాక్ చేసి వాటిని చంపినట్లు రిపోర్ట్ లో రాశాడు. హీరో ఇదంతా చెప్తుంటే ఎలాగైనా చేసి వాటిని మనం చంపాలి అని అంటున్నారు. ఒక సరైన ప్రాంతంలో వాటిని ఇరుక్కుపోయేలా చేశామనుకో వాటిని మనం చంపొచ్చు. కానీ ఆ పనిని నేను ఒంటరిగా చేయలేను అని హీరో అన్నాడు. మీ సాయం కావాలి అంటే అంతా ఓకే అన్నారు. ఇక అడవి మధ్యలో ఉచ్చులు పెట్టారు. అవి వీరిని వెతుక్కుంటూ వచ్చే వరకు వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇక వాటి కోసం మాటు వేశారు.
చేశారు. అప్పుడు చెట్ల కొమ్మలు కదులుతున్నట్లు శబ్దం వినిపించింది. వీళ్ళు పెట్టిన ట్రాప్ చూసి అవి ఇటువైపు రావట్లేదన్నది వీళ్ళకి అర్థమైంది. అందువల్ల హీరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాకొక సహాయం చేయాలి అని అడిగాడు. అతన్ని అడవి మధ్యలో పరిగెత్తమన్నాడు. ఇంకోవైపు వీళ్ళు తుపాకులతో ఎయిమ్ చేసి రెడీగా ఉన్నారు. ఇతడు పరిగెత్తుతుంటే అతని వెనకే ఒక ఏలియన్ వస్తోంది. కరెక్ట్ గా అది ఇతన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు టప్పున హీరోయిన్ కాల్చింది. ఆ ఏలియన్ అక్కడికక్కడే చనిపోయింది. అప్పుడు అంతా వెళ్లి దాన్ని చూశారు. అది ప్రెడేటర్ కాదు, ఏలియన్ కుక్క కాదు, ఇది డిఫరెంట్ ఏలియన్. అప్పుడు హీరోయిన్ ఒకటి గమనించింది. ఈమె కాల్చిన బుల్లెట్ పక్కనున్న చెట్టుకు తగిలింది. ఆ బుల్లెట్ దీనికి తగలేదు. మరి దీన్ని చంపిందెవర్రా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు సడన్ గా హీరో వైపు ఒక ఏలియన్ తుపాకీ పెట్టింది. ఇంతసేపు కనిపించకుండా ఉన్న ప్రెడేటర్ హీరో ముందుకు వచ్చి నిలబడింది. ఇక దాన్ని చూసిన హీరో చనిపోతానేమోనని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు సడన్ గా ఎవరో మాస్క్ తీశారు. చూస్తే ఆ సూట్ లో లోపల తాత ఉన్నాడు. ఇతడు ఈ అడవిలోనే ఉండే తాత. అతడేమంటున్నాడంటే, మీరు సౌండ్ గా మాట్లాడొద్దు. మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచేనే మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో నేను వాసన ద్వారా కనిపెట్టగలను. నేనే వాసన ద్వారా మిమ్మల్ని కనిపెట్టగలుగుతున్నానంటే అవి ఇంకా ఎక్కువ శక్తివంతమైనవి. మీరు ఎక్కడున్నారో వాటికి బాగా తెలుసు అని అన్నాడు. మీరు ప్రాణాలతో ఉండాలంటే నాతో రండి అని తీసుకెళ్తున్నాడు. ఎవరు సార్ మీరని అడిగితే 1987లో ఆ టీంలో మిగిలిన ఒకే ఒక్కడిని నేనే అని అంటున్నాడు. వాళ్ళను దూరంగా ఉన్న ఏదో ఒక మిషన్ లోకి తీసుకెళ్తున్నాడు. లోపలికి వెళ్తున్న వారు ఇదేమైనా స్పేస్ షిప్ అని అడిగారు. లేదు, ఇది ఒక డ్రిల్లింగ్ మిషన్. దీన్ని ఇక్కడ ఎవరో వదిలి వెళ్లారు అన్నాడు. ఇందులోనే ఇప్పుడు జాగ్రత్తగా నేను ఉంటున్నా అని లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి తీసుకెళ్లాక తలుపులు మూశాడు. లోపల చూస్తే చాలా తుపాకులు, బుల్లెట్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మీరెలా ఈ జంతువులకు చిక్కుకోకుండా ఇక్కడ జీవిస్తున్నారు అని అడిగారు. నేను ఆల్రెడీ 2-3 జంతువులను చంపాను. వాటికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ అడవిలో 2 రకాలైన ప్రెడేటర్లు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సైజులో ఉండే ప్రెడేటర్లు మనలాంటి మనుషులనే కాదు, చిన్న సైజు ప్రెడేటర్లను కూడా అవి వేటాడతాయని చెప్పాడు. ఆ 2 రకాల్లో ఒకటి బలమైనవి, ఇంకొకటి బలహీనమైనవి. వాటి మధ్య ఎలాంటి జాత్యహంకారమో తెలియదు కానీ ఒకరికొకరు కొట్టుకుంటూనే ఉంటాయని చెప్పాడు. సరే, ఇంతకీ మనం ఇక్కడెందుకున్నాము అని అంటుంటే ఇదంతా వాటికి ఒక ఆట విడుపు. ప్రతి సీజన్ కు ఇలా మనుషులను అవి తీసుకొస్తాయి. మనుషులను వేటాడుతూ అవి జాలీగా గడుపుతుంటాయి. నేనే ఇక్కడ 7 సీజన్లుగా చూస్తున్నాను. ఒక్కోసారి కొత్త మనుషులను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అని తెలుసుకుంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుని నెక్స్ట్ సీజన్ లో అవి ఇంకా పవర్ఫుల్ గా వస్తుంటాయి అని చెప్పాడు. ఎప్పుడూ కూడా 3 ప్రెడేటర్లు ఈ అడవిలోకి వస్తాయి. ఆ ప్రెడేటర్ల దగ్గర ఒక స్పేస్ షిప్ ఉంది. మీరు వెళ్ళారు కదా ఒక అడవికి, అక్కడ నుంచేని 30 మీటర్ల దూరంలోనే ఒక స్పేస్ షిప్ ఉంటుందని చెప్పాడు. ఇతడు ఒకసారి దాక్కుని ఆ స్పేస్ షిప్ కు వెళ్ళాడు. కానీ దాన్ని నడపడం తెలియలేదు. అందువల్ల ఈ అడవికే తిరిగొచ్చి ఇలా దాక్కుని జీవిస్తున్నాడు. ఈ అడవి నుంచి ఎక్కడికైనా తప్పించుకుని పారిపోదామా అంటే కూడా కుదరదు. ఇతడు మొదటి 3 సీజన్లు కూడా ఒకే వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎండింగ్ అనేది రానేలేదు. సరే, చాలా సేపు మాట్లాడాను, చాలా విషయాలు చెప్పాను, నాకు నిద్ర వస్తోంది, మీరు కూడా వెళ్లి పడుకోండి అని చెప్పాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో శబ్దం మాత్రం చేయకండి. ఆ జంతువులు బయటే ఉన్నాయి. చిన్న శబ్దం చేసినా కూడా అవి ఇక్కడికి వస్తాయని చెప్పాడు. ఆ తాత పడుకున్నాడు. వీళ్ళు అంతా తిరిగి చూశారు. దొరికింది తిన్నారు. ఇక ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సడన్ గా ఆ రూమ్ మొత్తం పొగలాగా వస్తోంది. మంటలేమైనా అంటుకున్నాయా ఏంటి అని తలుపులు తెరిచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఏ తలుపు కూడా తెరుచుకోవట్లేదు. చూస్తే వీళ్ళని తీసుకొచ్చిన తాతే వీళ్ళను లోపల వదిలి పొగ పెట్టి చంపాలని అనుకున్నాడు. ఒక్కో సీజన్ లో ఇలా వారిని తీసుకొచ్చి ఇక్కడ చంపేసి వాళ్ళ వస్తువులు తీసుకుని ఈ తాత బతుకుతుంటాడు. ఆహా, వాటి దగ్గర దొరికిపోతామని ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయామే అనుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక అప్పుడు హీరో ఒక గ్రెనేడ్ తీసి వదిలాడు. అప్పుడు కూడా ఆ తలుపు ఓపెన్ కావట్లేదు. అప్పుడే హీరో చెప్తున్నాడు, నేను గ్రెనేడ్ పేల్చడానికి వేరే ప్లాన్ ఉందని అన్నాడు. ఈ శబ్దం వినగానే అక్కడున్న ప్రెడేటర్స్ ఇటువైపు వస్తున్నాయి. అయ్యయ్యో, బాంబు పేల్చి వాటిని ఇటువైపు తీసుకొచ్చారే అని ఆ తాత పారిపోతున్నాడు. కానీ అక్కడికి వచ్చిన ఒక ప్రెడేటర్ అతని తలలో కాల్చి చంపేసింది. ఆ తర్వాత అది నేరుగా వీళ్ళు ఉన్న రూమ్ వైపు వచ్చి తలుపును టకా టకా కొడుతోంది. అది లైట్ గా ఓపెన్ అయింది. ఆ రంధ్రం గుండా తుపాకీ పెట్టి వీళ్ళు కాల్చడానికి ట్రై చేశారు. అప్పుడు ప్రెడేటర్ కనిపించకుండా పోయింది. ఆ గ్యాప్ ను ఉపయోగించుకుని తలుపులను పగలగొట్టి వీళ్ళు బయటకు వచ్చారు. ఇక
వీళ్ళంతా వెళ్తుంటే ఆ డాక్టరు వెనక ఉన్నాడు. భయపడుతూనే అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. అప్పుడు అతడు తప్పుడు దారిలోకి వెళ్లి ఏం చేయాలో తెలియక ఆగిపోయాడు. మిగతా వాళ్ళంతా ఇంకో వైపు వెళ్లారు. చేతిలో ఉన్న ఫ్లార్ ను వెలిగించి ఎదురుగా ఏదైనా ఉందా అని చెక్ చేస్తూ వెళ్తున్నాడు. కానీ ఆ దారిలో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. ఆ తర్వాత ఇంకో ఫ్లేర్ ను ఆన్ చేసి విసిరేశాడు. అది వెళ్లి ప్రెడేటర్ పై పడింది. అది చూడగానే ఇతడు అరుచుకుంటూ పరిగెత్తుతున్నాడు. కానీ చూస్తే అది చిన్న సందు. ఆ సందులోంచి ఇటు నుంచి వీళ్ళు అటువైపు వెళ్ళలేరు. అప్పుడు అతడేమో ఎలాగైనా చేసి నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు. కానీ అతన్ని కాపాడడానికి వీళ్ళు తలుపులు తెరిచారనుకో, ఆ ప్రెడేటర్ అతనితో పాటు వీళ్ళను కూడా చంపేస్తుంది. అందువల్ల డాక్టర్ ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకో రంధ్రం గుండా వీళ్ళంతా తప్పించుకుని పారిపోతున్నారు. కానీ రష్యన్ అతనికి పాపం అనిపించింది. అతడు వెళ్లి డాక్టర్ ను కాపాడి తీసుకెళ్తున్నాడు. అప్పుడు డాక్టర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ వెనకే వచ్చిన ప్రెడేటర్ ఆ రష్యా అతన్ని అటాక్ చేసింది. అప్పుడు డాక్టర్ తప్పించుకుని పారిపోయాడు. కానీ రష్యా అతడు వెళ్లేటప్పుడే తనతో పాటు చాలా గ్రెనేడ్లను తీసుకెళ్లాడు. ఆ గ్రెనేడ్లను రష్యా అతడు ఆన్ చేశాడు. అతనితో పాటు ఆ ప్రెడేటర్ కూడా భస్మం అయిపోయింది. ఆ గుహలోంచి ఎస్కేప్ అయిన వీళ్ళంతా మనం ఆ ప్రెడేటర్ ను చంపామని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తిరిగి చూస్తే దానికంటే ఇంకా పెద్దదైన ప్రెడేటర్ అక్కడ నిలబడి ఉంది. అది హీరో తలపై గురిపెట్టింది. అప్పుడు వెనక నుంచి వేగంగా వచ్చిన ఖైదీ హీరోను తోసేసి నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అన్నాడు. అప్పుడు అది అతన్ని విసిరి పడేసింది. అప్పుడు ఇంకో ప్రెడేటర్ వచ్చింది. ఇక వీళ్ళు అడవి గుండా తప్పించుకుంటున్నారు. వెనకే ఆ ప్రెడేటర్స్ వెంబడిస్తున్నాయి. ఇక చివరగా వచ్చిన జపాన్ అతడు మీరు వెళ్ళండి వీటిని నేను చూసుకుంటా అన్నాడు. అతని కత్తి తీసి రెడీగా నిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా ప్రెడేటర్ వచ్చి నిలబడింది. అతడు కత్తిని అటు ఇటు తిప్పుతూ దానికి ఎదురుగా వెళ్ళాడు. అప్పుడు అది కూడా కత్తి తీసుకుని రారా రారా అన్నట్లే వస్తోంది. ఇక కత్తితో ఫైట్ చేసిన ఇద్దరు తలలు కూడా తెగాయి. ఇప్పుడు ఒకే ఒక ప్రెడేటర్ మాత్రమే ప్రాణాలతో ఉంది. ఇక అడవి గుండా వీళ్ళు వెళ్లేటప్పుడు ఒక ఉచ్చులో డాక్టర్ యొక్క కాలు ఇరుక్కుపోయింది. అప్పుడు హీరోయిన్ వెళ్లి కాపాడుతోంది. కానీ కాలికి పెద్ద గాయమైంది. అందువల్ల అతడు పరిగెత్తలేకపోతున్నాడు. హీరో ఏమంటున్నాడంటే కావాలనే ఇక్కడ ఆ ప్రెడేటర్స్ ట్రాప్ పెట్టాయి. ఇప్పుడు గాని ఇతన్ని కాపాడాలని మనం ఎత్తుకెళ్ళామనుకో స్లో అవుతాం. అప్పుడు అది ఈజీగా మనల్ని పట్టుకుంటుంది. ఇతన్ని ఇక్కడ వదిలేసి వెళ్లడమే మనకు మంచిది అని హీరో అంటున్నాడు. కానీ అప్పుడు హీరోయిన్ అస్సలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ నేను చెప్పేది విను, ఇతన్ని ఒక పక్కగా కూర్చోబెట్టి ఇతని బాడీకి మొత్తం గ్రెనేడ్లు కడదాం. ప్రెడేటర్ వచ్చి ఇతన్ని కవ్వించేటప్పుడు ఆ బాంబులు పేలుతాయి. ఇతనితో పాటు అవి కూడా చనిపోతాయి. ఇలా అతడు చెప్తుంటే నువ్విలా మృగంలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని హీరోయిన్ అంది. కావాలంటే నువ్వు వెళ్ళు, కానీ ఇతన్ని ఇలా వదిలేసి నేను రాను అంది. డాక్టర్ ను కాపాడడం కోసం అతని పక్కనే ఉంది. సరే ఉంటే ఉండు అని హీరో మాత్రం వెళ్లిపోతున్నాడు. నేరుగా ఆ ప్రెడేటర్ ఉన్న చోటుకు వెళ్ళాడు. అక్కడ కట్టిపెట్టి ఉందే ఒక ప్రెడేటర్ దగ్గరకు వచ్చాడు. దాన్ని చూస్తూ అవి మాపై దాడి చేసినట్లే నీపై కూడా దాడి చేసినట్లు మాకు అర్థమవుతోంది. నేను నీకు సాయం చేస్తాను, కానీ ఆ తర్వాత నువ్వు మాకు సాయం చేయాలి అంటున్నాడు. ప్రెడేటర్స్ యొక్క స్పేస్ షిప్ ఉంటుందే, అందులో నన్ను ఎక్కించి భూమిపైకి పంపించాలి. నేను చెప్పేది నీకు అర్థమైందంటే తలను ఇలా అను, అర్థం కాకపోతే అలా అను అని చూపించాడు. అది అర్థమైనట్లు తల ఊపింది. నిన్ను నమ్మి నీ కట్లు విప్పుతున్నాను, ఆ తర్వాత నాపై అటాక్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇక దాని సంఖ్యలను తెంపాడు. అప్పుడు అది కింద పడింది. లేచిన తర్వాత సడన్ గా హీరో గొంతు పట్టుకుని లేపింది. కానీ అతన్ని ఏమీ చేయనని ముందే ప్రామిస్ చేసింది కదా, అందువల్ల వదిలేసింది. ఇంకోవైపు హీరోయిన్ డాక్టర్ ను తీసుకెళ్తోంది. అప్పుడు ఇద్దరు ఒక వలలో చిక్కుకుపోయారు. ఇక వాళ్ళను ఏసేయడానికి ఒక ప్రెడేటర్ వస్తోంది. ఇంకోవైపు హీరో కాపాడిన ప్రెడేటర్ కింద పడిన మాస్క్ తీసి ముఖానికి పెట్టుకుంది. దాని చేతికి ఉన్న మిషన్లలో ఏదో బటన్ నొక్కింది. అప్పుడు అక్కడ ఉన్న స్పేస్ షిప్ యాక్టివేట్ అయింది. అది భూమికి వెళ్లేటట్లు సెట్ చేసి బటన్ నొక్కింది. ఇంకోవైపు ఆ చెడ్డ ప్రెడేటర్ హీరోయిన్ డాక్టర్ దగ్గరకు వస్తోంది. ఇదే టైంలో మంచి ప్రెడేటర్ ఇక్కడికి వచ్చింది. ఆ రెండు ఒకదానినొకటి చూసుకుంటున్నాయి. నువ్వు కొంచెం పక్కగా ఉండు తమ్ముడు అని హీరోను పక్కకు నెట్టింది. ఇక మంచి ప్రెడేటర్ చెడ్డ ప్రెడేటర్ రెండు కొట్టుకుంటున్నాయి. ఇవి రెండు ఇక్కడ ఫైట్ చేసుకుంటుంటే అక్కడ స్పేస్ షిప్ స్టార్ట్ అయింది కదా, ఎలాగైనా టైం లోపల దానిలోకి వెళ్లి కూర్చోవాలని హీరో అనుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ డాక్టర్ ఒక గుంతలో పడి ఇరుక్కుపోయారు. ఇక ఈ రెండు ప్రెడేటర్స్ చాలా ఘోరంగా తలపడుతున్నాయి. ఇంకోవైపు స్పేస్ షిప్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. గొయ్యిలో ఉన్న హీరోయిన్ వాడు ఎస్కేప్
ఎస్కేప్ అయి ఉంటాడు అని అంది. కానీ వెనక ఉన్న డాక్టర్ సడన్ గా కత్తి తీసుకొచ్చి ఆమె గొంతును కోసాడు. ఇంకోవైపు చెడ్డ ప్రెడేటర్ మంచి ప్రెడేటర్ యొక్క తలను నరికింది. ఆ తర్వాత స్పేస్ షిప్ పైకి వెళ్తోంది కదా, దాని చేతికి ఉన్న రిమోట్ తో దాన్ని కంట్రోల్ చేసింది. అప్పుడు ఆ స్పేస్ షిప్ డమాల్న పేలింది. ఇంకోవైపు హీరోయిన్ కొట్టుమిట్టాడుతోంది. స్టార్టింగ్ సీన్ లో ఒక పువ్వు యొక్క రేకు దగ్గర ఈ డాక్టర్ కత్తి పెట్టాడే, ఆ విషం ఉన్న కత్తితోనే ఇప్పుడు హీరోయిన్ యొక్క గొంతును కోసాడు. ఎందుకిలా చేసావురా అన్నట్లు ఆమె చూస్తుంటే అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను భూమిలో ఉన్నప్పుడు ఒక హంతకుణ్ణి, నన్నక్కడ చాలా వింతగా చూశారు, కానీ ఇక్కడ ఈ ప్రెడేటర్లు ఉన్న గ్రహంలో నేను కూడా సాధారణమైన వ్యక్తిని. అప్పుడే ఒక విషయం తెలిసింది, ప్రెడేటర్లు కావాలనే ఇతన్ని ఈ గ్రూప్ లో పెట్టి అతని ద్వారా మిగతా వాళ్ళను అవి కనిపెడుతున్నాయి. ఇతడు ఇలా చెప్తున్న క్రమంలోనే వెనక వైపు హీరో వచ్చాడు. తిరిగి చూసిన డాక్టర్, ఏంటి నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఆహా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నాడు. కొంచెం మేము పైకి రావడానికి సహాయం చేయి అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ ను పైకి లాగాడు. ఆ తర్వాత డాక్టర్ ను కూడా పైకి తీసుకొచ్చాడు. అప్పుడు హీరోయిన్ ను అతడు తీసుకెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చిన డాక్టర్ హీరోను పొడవడానికి ప్రయత్నించాడు. సడన్ గా వెనక్కి తిరిగిన హీరో అతని తలను తిప్పేశాడు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇదే టైంలో ఆ చెడ్డ ప్రెడేటర్ ఇటువైపు వచ్చి వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని చూస్తోంది. అక్కడ వేడిగా ఉన్న ఒక శరీరం కనిపించింది. ఎవర్రా ఇది అని చూసింది. చూస్తే అది డాక్టర్ యొక్క డెడ్ బాడీ. చూస్తే డెడ్ బాడీ మొత్తం గ్రెనేడ్లు కట్టి పెట్టాడు హీరో. ఆ ప్రెడేటర్ రాగానే అది పేలింది. డాక్టర్ పీస్ అయ్యాడు. కానీ ఆ ప్రెడేటర్ కు లైట్ గా గాయాలయ్యాయి. ఇంకోవైపు శరీరం అంతా బురద పూసుకుని ఆర్నాల్డ్ రాగా హీరో ఎదురుగా వస్తున్నాడు. దానికి అసలైన ఆట అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇంకోవైపు స్నైపర్ తీసుకుని హీరోయిన్ ప్రెడేటర్ ను అటాక్ చేస్తోంది. బుల్లెట్ తగలగానే అది బలహీనమై కింద పడింది. ఇదే సమయంలో హీరో అలర్ట్ అయ్యాడు. ఒక కత్తి తీసి దాని తలను ఖండించాడు. ఇక ఎలాగోలా చేసి 3 ప్రెడేటర్లను వీళ్ళు చంపేశారు. ఇకపై మన ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు అని అనుకుంటున్నారు. ఇక మరుసటి రోజు అయింది. చూస్తే సడన్ గా 10-15 పారాషూట్లు దిగుతున్నాయి. అయ్యయ్యో, ఇప్పుడే నెక్స్ట్ సీజన్ కూడా ప్రారంభించారా? మనకు ఎలిమినేషనే లేదా అని హీరో అనుకుంటున్నాడు. సరే రామ్మా చూసుకుందామని హీరోయిన్ ని తీసుకుని హీరో ముందుకు సాగుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మన ఛానల్లో చేద్దామా వద్దా అనేది కూడా కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.